Okay. So welcome everybody. The more you share, the best results you get, my dear friends, because your subconscious mind is acknowledging you, right? Satyakumari garu, welcome. How are you? Can you unmute? Happy morning, sir. Happy morning, Andy. Welcome, Andy. Sir, I started attracting the people. Yesterday, I got two calls, sir, from Super, students. I thought to take your guidance. super. One is parent because she didn't do well in her mains and advance of JEE. So father was mm, scolding, abusing, and she was crying and calling me. So, Okay. so how to handle? Just guide me, sir, in step by step how to. Uh, Two students of the same problem, sir. One MSET and one this. Uh, Okay. You just call me after this call. Okay, I'll guide you, Andy. Fine. Yes. So okay, just sir. I'm Thank taking some sharings. Yeah. So you you. just call me What after this is- session. Probably at 9:30. So I'll be free. Okay. Okay, thank you, sir. So much. And thank you. So, friends, see, you start attracting people, you start attracting right people into your life. And now, the moment your frequency is high, you see people coming into your life. So, keep your antennas open. Suhasini garu, welcome, Andy. హ్యాపీ మార్నింగ్ సార్. Happy morning. సార్ ప్రీవియస్లీ నాకు అది థ్రోట్ ఇచ్చింగ్ ఉండేది సార్. సో Hmm. అది థ్రోట్ ఇచ్చింగ్ వల్ల నాకు కంటిన్యూస్ గా కాఫ్ వస్తూనే ఉండేది. సో వన్స్ ఆ కాఫ్ అనేది స్టార్ట్ అయితే ఇయర్లీ మంత్స్ టుగెదర్ ఉండేది అనమాట. సో మా హస్బెండ్ ఫార్మసీ సైడ్ కాబట్టి మా ఇంట్లో జీరో మెడిసిన్ అన్నమాట. సో Hmm. అట్లా కంటిన్యూస్ గా కాఫ్ వస్తున్నా కూడా సో ఆఫీస్ లో ఏం జరిగిందంటే మా టీం కాకుండా పక్క టీం వాళ్ళు వచ్చి ఈ అమ్మాయి రోజు కాఫ్ చేస్తుంది, కొంచెం ఒకసారి చూపించుకోమని చెప్పొచ్చు కదా అని చెప్తే సరే ఓకే వెళ్దాము అని చెప్పి ఇంకా హాస్పిటల్ కి వెళ్ళాం అనమాట. డాక్టర్ చాలా మంచిగా అది ప్రాబ్లం అనేది చాలా మంచిగా ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే మా హస్బెండ్ కి ఫీవర్ వచ్చినప్పుడు మేము శంషాబాద్ లో ఉండేటప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఒక 4-5 డాక్టర్స్ ని చూపించాం. Hmm. అది ఫీవర్ ఎక్కువ అవుతుంది కానీ తగ్గటం లేదు. మెడిసిన్ ఇస్తున్నారు, హై డోస్ మెడిసిన్ ఇస్తున్నారు కానీ తగ్గట్లేదు. ఫైనల్ గా నేను ఏం చేశానంటే చందన్ నగర్ తీసుకొచ్చి స్పెసిఫిక్ ఒక డాక్టర్ దగ్గర చూపించాను అనమాట. ఆయన జస్ట్ ఐడెంటిఫై చేసి లంగ్స్ లో ఫ్లమ్ అనేది వచ్చింది, అందువల్ల ఇది ఫస్ట్ లో బాగా లోగా ఫ్రీక్వెన్సీ అయిపోయి అడ్మిట్ చేసుకుంటా అన్నారు. కానీ 3 days ఇది వాడండి తగ్గిపోతుంది అన్నారు. సేమ్ అవ్వకుండానే అది క్యూర్ అయిపోయింది అనమాట. సో నేను సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, మీరేమైనా టీచింగ్ ఫీల్డా అన్నారు. సో నేను మనసులో అనుకున్నాను, కరెక్ట్ గా ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే ఆల్ ఓవర్ ది ఇండియా సో మెనీ ప్లేసెస్ కి పోలీస్ ఆఫీసర్స్ కి సైబర్ ఫోరెన్సిక్స్ ఇన్వెస్టిగేషన్ సబ్జెక్ట్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి ఆల్ ఓవర్ ఇండియా మేము వెళ్ళి ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాళ్ళం అనమాట. మేబీ డ్యూ టు దట్ ఇట్ ఎఫెక్టెడ్ మీ. సో Okay. వన్స్ ఈ మార్నింగ్ రిచువల్స్ లో జాయిన్ అయిన తర్వాత ఈఎఫ్టి అనేది స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్ గా ఎవ్రీడే చేస్తూ ఉండటం వల్ల విత్ ఇన్ 1 month లో అది కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. కంప్లీట్ అంటే కంప్లీట్. Superb. Superb. Amazing, సో Andy, for manifesting. Great. Superb. Superb. చెప్పండి. అస్సలు మెడిసిన్ యూజ్ చేయకుండా అది కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. ప్లస్ నాకు సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది అనమాట. యాక్చువల్గా నాకు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వాటర్ ఫెసిలిటీ ఉండదు అనమాట. బయటకి కొలాయికి వెళ్ళి తీసుకురావాలి. సో చిన్న చిన్న బకెట్లు అంటే ఈజీగా మోసిస్తాం. నేను అది నీళ్ళు మోయటం అంటే ఇష్టమని పెద్ద స్టీల్ అండాతో కూడా మోసేసా. అది అప్పుడేం జరగలేదు. వన్స్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హుబ్లీ టు హైదరాబాద్, రైల్వే స్టేషన్ లో ఆ బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. అది నన్ను కూర్చొనివ్వలేదు, నిల్చొనివ్వలేదు, కళ్ళంతా నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో అప్పటి నుండి ఫ్రీక్వెంట్ గా ఎప్పటికప్పుడు అది బ్యాక్ పెయిన్ రావడం వచ్చిందంటే 3 to 4 hours కూర్చొనివ్వదు, నిల్చొనివ్వదు, ఏ పని చేయనివ్వదు. సో నవ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ యూజింగ్ ఈఎఫ్టి. సో ఆ సివియర్ బ్యాక్ పెయిన్ కూడా స్లోలీ ఇట్ ఈస్ రెడ్యూసింగ్. కంప్లీట్ గా Superb. పోయింది. ఇఫ్ ఎనీ కేస్ ఎప్పుడైనా వచ్చినా కూడా నేను ఎట్లా అనుకుంటున్నానంటే నాకు బ్యాక్ పెయిన్ లేదు, పెయిన్ లేదు Superb. అని Superb. అనుకుంటే ఇమీడియట్ గా నేను నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తాను. ఇంత ముందు ప్రీవియస్ 4 to 5 hours సఫర్ అయ్యేదాన్ని. ఇప్పుడు నేను ఇమీడియట్ గా నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తున్నాను. Superb. Superb. Amazing, Suhasini garu. More power to you. So I want you to practice more EFT, and especially there is Ho'oponopono, there is a meditation called talking to body. Okay.
So there is any problem in the body, there is a deep emotion. So we need to communicate with that body part. So I would suggest you to do Ho'oponopono for that back pain also. Okay. Thank you so Sure, much. sir. More power to you. More power to you. Thank So friends, see, this is how the magic happens when your mind starts working with you. Okay. Because there are two options, Andy. One is your mind working against you, and the second is your mind working with you. Okay. So when your mind is working with you, it is helping you, it is guiding you, it's your best friend, right? So it will always make you to be healthy, be happy, but start using it. Simple. Okay. Thank you so much. Okay. So this sharing is very important. చిన్న చిన్న manifestation కూడా గమనించండి. You just manifested something, just immediate గా, just wow, law of attraction is working in my life. Wow, mind power is working in my life. Start acknowledging that and you see beautiful results. Okay. MSK sir, welcome అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. Please. సార్, ఈ రోజు చెప్పిన దాంట్లో గ్రేట్ లెర్నింగ్ ఏంటంటే, లాస్ట్ టైం ఇంతకు ముందు మనం విజువలైజేషన్ చేసినప్పుడు గోల్స్ ని ఫిక్స్ చేసుకునేవాళ్ళం. ఇవాళ మీరు డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ 3 parts ని విడగొట్టుకున్నారు. ఇంతకు ముందు లేని ఎక్స్పీరియన్స్ ఏంటంటే, డీప్ గా వెళ్ళిన తర్వాత రియల్లీ నావిగేటెడ్ అక్కడికి వెళ్ళి అన్ని మూమెంట్స్ చిన్నప్పుడు స్కూల్ కి నడిచి వెళ్ళేటప్పుడు ఆ కంచి దాటి వెళ్ళడం, చిన్న చిన్న ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ పురుగులు ఉండేవాడు, క్రీచర్స్, అవి తీసుకుని Correct. అగ్గిపెట్లు వేసి దానికి కొంత ఆకులు వేసి తీసుకెళ్లేవాళ్ళం. Exactly. అది Correct. గుర్తొచ్చింది. అలాగే మా చిన్నాన్న గారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండేవారు. వాళ్ళు వచ్చినప్పుడు 1 kg ఇప్పుడు గ్రేప్స్ తెచ్చేవారు అనమాట. అంటే వీ యూజ్ టు ఆస్పైర్ ఫర్ దేర్ కమింగ్ టు అవర్ హౌస్. వాళ్ళు వస్తే బాగుండు అనిపింది. Mhm. నార్మల్ గా ఒక కొద్దిగా తినేది, వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ తినాలని ఒక ఆస్పిరేషన్. చిన్న చిన్నవి ఇవన్నీ అంటే Correct. హ్యాపీ మూమెంట్స్ అనేది ఇప్పుడు మనకు తెలియదు. బట్ ఆ వెనక్కి వెళ్ళిన తర్వాత బాగా సైకిల్ నేర్చుకోవడం కానీ, తర్వాత అరకు వ్యాలీ ట్రిప్ కానీ, తర్వాత Yes. ఫ్రెండ్స్ తో పాటు గెట్ టుగెదర్ చేసినప్పుడు మనం తెలియని ఒక హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ, Mhm. ఇలాంటివన్నీ అంటే నావిగేషన్ ఈ డిఫరెంట్ ఫేజెస్ లో చేయాలని మీరు చెప్పినప్పుడు డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్ ఈ రోజు. దట్ ఈస్ మై ఐ వాంటెడ్ టు షేర్ ఇట్. Superb, Andy. And see, there are so many things to, like, we are just taking for granted, correct? So again, going back there and see, wow, I'm so lucky. I'm so grateful for all these experiences. And now subconscious mind starts feeling, wow. అంటే it is a memory bank అండి. ఆ మెమరీ బ్యాంక్ లో there are some negativity కూడా ఉంది, పాజిటివిటీ కూడా ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం నెగటివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఛాలెంజెస్ని, ప్రాబ్లమ్స్ని, డిఫికల్టీస్ని మనం బయటికి తీసుకొస్తున్నాం. బట్ నౌ కాన్షియస్లీ వీఆర్ చూసింగ్ టు ఫోకస్ ఆన్ గుడ్ థింగ్స్, హ్యాపీ థింగ్స్, రైట్? ఇప్పుడు దీన్ని మనం యాక్టివేట్ చేయగానే ఆ మెమరీస్ అన్ని కూడా వీక్ అయిపోతాయి. ఏ మెమరీస్ని అయితే మనం ఎక్కువగా చూస్తున్నామో అది యాక్టివేట్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి ఆ ఎక్స్పీరియన్స్లోకి మళ్ళీ మనం వెళ్తాం. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మళ్ళీ ఆ ఎమోషన్లోకి వెళ్తాం. అండ్ దట్ ఎమోషన్స్ దట్ వీ వాంట్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆ ఎమోషన్స్, ఆ హ్యాపీనెస్, ఆ జాయ్, ఆ ఫ్రీడమ్, ఆ ఇండిపెండెన్స్, రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. Great. Thank you, sir. Thank you. So friends, now just remember this. This is your memory bank. ఆ మెమరీ బ్యాంక్ లో అన్నీ ఉన్నాయి. బట్ వాట్ యూ వాంట్ టు చూస్, దట్స్ అప్ టు యూ. ఓకే, రామేశ్వరయ్య గారు, వెల్కమ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. లిటిల్ మ్యాజిక్స్ జరుగుతున్నాయి సార్ లైఫ్ లో. ప్లీజ్. ఎస్టర్డే బిఫోర్ వచ్చేసి అంటే అంటే మధ్యాహ్నం 3 అవుతుంది సార్. అంటే బజార్కి వెళ్ళాలా, అంటే ఫుల్ ఎండ ఉంది. నేను ఒక 2 minutes మెసేజ్ చేశాను. అంటే నేను జాయ్ఫుల్ గా ఏం ఎండ లేకోకుండా పోయి చేస్తాను అన్నాక వెళ్ళాను సార్. సడన్ గా మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్, ఎప్పుడు పిలిచాడు సార్ అసలు బైక్ లేకుందని. అతను పిలిచేసి చేసేసి మళ్ళా 12 వచ్చేసి మళ్ళా ఆ రోజు మార్నింగ్ సార్. అంటే స్టోర్ రైస్ ఎక్కడ దొరకదు సార్ మా ఊళ్ళో. మ్యానుఫ్యాక్చర్ చేశాను, పర్టికులర్ షాప్ లోనే ఈ రైస్ తీసుకొస్తాను మ్యానుఫ్యాక్చర్ చేసేసి వెళ్ళాను. అక్కడ దొరికాయి సార్ మళ్ళీ. అట్లా మళ్ళా నిన్న గ్రాట్యుయేట్ చేశాను సార్ పీపుల్ కి. అంటే మీరు ఏ పీపుల్ గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతారని గ్రాట్యుయేట్ చేశారు సార్. ఆ గ్రాట్యుయేట్ చేసినాక నిన్న అంతా అంటే లిటిల్ కిడ్స్ మొత్తం అంటే అట్రాక్ట్ అవుతున్నారు సార్. బాగా నా దగ్గరికి వస్తున్నారు. అట్లా ఇట్లా చిన్న మ్యాజిక్స్ అనేది జరుగుతున్నాయి. అంటే ఏదన్నా అంటే
లోగా ఫీల్ అయినప్పుడు అంటే నాకు నేర్చి నోటీస్ చేసుకుంటా వాట్ యువర్ ఫోకసింగ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. మళ్ళా దాని మూమెంట్ బయటికి రానికి గ్రాట్యూడ్ చేస్తుంటారు. అంటే ఏ పీపుల్ మనం గ్రేట్ఫుల్ గా ఉన్నాం ఇట్లా గ్రాట్యూడ్ చేసి మళ్ళీ స్విచ్ చేసుకుంటున్నాం సార్ ఎమోషన్. సార్ ఇప్పుడు మీరు గోల్స్ రాయమన్నారు సార్. ఫోర్ 5 గోల్స్ రాశాను సార్. అవి గోల్స్ రాశాను సార్. దాని ఒక అఫర్మేషన్ చెప్తారా సార్? See, goal already జరిగింది. For example, if you can tell me one goal, I will tell you the affirmation ఎలా ఉండాలనేది. I will achieve 6-pack and will stable body like 50% within the 6 months. It is 670 kg. Okay. Don't club all the goals. So Okay. you are looking for 6-pack, right? Yes. 6-pack, I mean 6-pack body, right? Yes, sir. Okay. So you're doing exercise also. Am I right every day? Daily running చేస్తాం. Daily running చేస్తుంటారు. Okay. See, now there is a process affirmation and there is a result affirmation. So result affirmation Yes, sir. ఏంటంటే result that you want. Result affirmation ఎలా ఉంటుందంటే I'm so happy and grateful. Now I am enjoying my 6-pack body. Okay? Yes, sir. 6-pack body with a perfect health. 6-pack body with a perfect health. This is the first affirmation. This is called result affirmation. I'm so happy and grateful. Now I'm enjoying my 6-pack body with a perfect health. This is called result affirmation. And there is something called as process affirmation. Process చేయాలి ఇప్పుడు. Process ఏంటి? Exercising and 6-pack గురించి ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తారో ఆ ఎక్సర్సైజ్, రైట్? సో ఐఎమ్ సో హ్యాపీ నౌ ఎవ్రీ డే ఫ్రమ్ 5 to 4:30 to 5, ఈవినింగ్ అవ్వచ్చు, మార్నింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ టైం యూ ప్రిఫర్. సో ఆ అఫర్మేషన్ని ఫస్ట్ క్లియర్గా పెట్టుకోండి. ఎవ్రీ డే 4 to 4:30 AM ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై I'm working on my 6-pack. Okay? I'm doing regular exercises every single day. So this is called process. So process affirmation ఉండాలి ప్లస్ రిజల్ట్ అఫర్మేషన్ ఉండాలి. అండ్ డోంట్ క్లబ్ ఆల్ ద గోల్స్. అన్ని గోల్స్ని క్లబ్ చేయకండి. గోల్స్ అన్నింటినీ క్లబ్ చేస్తే మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో హెల్త్ గురించి సెపరేట్గా పెట్టుకోండి. యూ వాంట్ టు టేక్ ఓన్లీ వెజిటబుల్ డైట్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ మై పర్ఫెక్ట్ హెల్త్. ఓకే? బై టేకింగ్ వెజిటబుల్ ఫుడ్, వెజిటబుల్ డైట్. Okay. Okay? Okay. Super. Be clear. Okay. Thank you. More power to Okay. you. So let's all wish for congratulations for a 6-pack body. Ameshwaraya garu, congratulations for being healthy and 6-pack. Congratulations. Congratulations for 6-pack body. Right? So friends, just గమనించండి ఈ రెండు affirmations లో. One is called process affirmation and the other is called as result affirmation. సో అప్పుడప్పుడు రిజల్ట్ అఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది, బట్ ప్రాసెస్ అఫర్మేషన్ ఉండదండి. సో ఆ ప్రాసెస్ అఫర్మేషన్ కూడా క్లియర్గా పెట్టుకోండి. సో దట్ యుల్ గెట్ ఇన్స్పిరేషన్ టు టేక్ యాక్షన్. రైట్? సూపర్. లత గారు వెల్కమ్ అండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ లత గారు, ప్లీజ్. యాక్చువల్గా నాకు డైలీ రోజు గ్రాటిట్యూడ్ చెప్పడం బాగా అలవాటు సార్. నైట్ పడుకునేటప్పుడైనా మార్నింగ్ అయినా ఆల్మోస్ట్ ప్రతి చిన్నదానికి. బట్ నాకు తెలియకుండానే యూనివర్స్ ఎలాగంటే నాకు కనెక్ట్ అయ్యే పీపుల్ అందరూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళే కనెక్ట్. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకో, అందులో ఉన్నది ఒకలో రెండో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ వాళ్ళే నాకు కనెక్ట్ అవ్వడము, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఇంకొకటి ఏంటంటే నేను ఏదైనా చిన్నది అంటే నేనేం అనుకోను, ఏదైనా అనుకున్నా కూడా బట్ దానికన్నా మోర్ ఇస్తుంది యూనివర్స్. నేను యూనివర్స్ కి ఎంత గ్రాటిట్యూడ్ చెప్పినా కూడా సరిపోదేమో, ఎందుకంటే ఆ హ్యాపీనెస్ అనేది నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు సార్. ఆల్మోస్ట్ ఎవరిని చూసినా సరే ఒకటే అంటున్నారు, మేడం మీ దాంట్లో సంథింగ్ ఏదో ఫేస్ లో హ్యాపీనెస్ కనిపిస్తుంది, ఎప్పుడు నవ్వుతా ఉంటారు ఏంటి అని అడుగుతూ ఉంటారు. అది నాకే తెలియదు, కానీ ఎప్పుడు నాకు కూడా నెగిటివ్ థాట్స్ అనేది రావట్లేదు మైండ్ లో. నెగిటివ్ థాట్స్ అనేది రావట్లేదు. ఏం చూసినా కూడా ఒక పాజిటివ్, ఎవరైనా ఏదైనా అన్నా కూడా అందులో కూడా పాజిటివ్ కనిపిస్తుంది సార్. This is transformation. Superb. Amazing. Thank you very much. Lata garu, so keep practicing all these rituals, ఎందుకంటే these rituals are very powerful and ఇది మన పాస్ట్ ని క్లియర్ చేస్తుంది, అక్కడ ఉన్న బ్లాకేజ్ ని క్లియర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు వచ్చే ఫ్యూచర్ ని కూడా మీరు ప్రతి సెకండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు. బై బీయింగ్ హ్యాపీ, బై బీయింగ్ గ్రేట్ఫుల్, బై బీయింగ్ జాయ్ఫుల్, బై బీయింగ్ ఇన్ దట్ హై వైబ్రేషన్స్, యు ఆర్ క్రియేటింగ్ సూపర్ ఫ్యూచర్. లత గారు, థ్యాంక్ యూ సార్. బట్ ఇంకోటి ఏంటి సార్,
2 years బిఫోర్ నాకు అలా లేదు. బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది అలా వస్తూ వస్తూ ఇప్పుడు ఏంటంటే ఆ పాస్ట్ అనేది కూడా నాకు కనిపించట్లేదు సార్. ఆ That's super. పాస్ట్ లో ఉన్న బ్యాడ్నెస్ కూడా ఏమి ఆ సాడ్నెస్ కూడా నాకు కనిపించట్లేదు. ఎక్కడ చూసినా హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది సార్. Super, అండి. That is the power of vibrations. Wonderful. థ్యాంక్ So యూ సార్. everybody, I will want everybody to wish. Lata garu, more power to you. More power to you. More power to you. ఫ్రెండ్స్ అబ్జర్వ్ దిస్. కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్, మీరు చూసుంటారు, కొంతమంది ఎప్పుడూ డిప్రెషన్లో ఉంటారు, నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. యూనో వాళ్ళకు నెగిటివిటీ ఎంత ఆటోమేటిక్గా అనేది అనిపిస్తుందో, ఇంకొంతమందికి పాజిటివిటీ కూడా అలానే ఆటోమేటిక్గా అవుతుందండి. రిమెంబర్ దిస్. సో డిప్రెషన్లోకి వెళ్ళడానికి వాళ్ళు ఏం ట్రై చేయట్లేదు, ఆటోమేటిక్గా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. సో ఆటోమేటిక్గా హ్యాపీగా కూడా ఉండొచ్చండి, రైట్? సో దట్స్ వాట్, ఇట్స్ అ డిఫరెంట్ experience and everybody should go through this journey. Thank you so much. More power to you. So friends, as I told you, we are having NLP batch and emotional intelligence batch starting. So everybody, please experience this 2 courses, emotional intelligence and NLP, neuro linguistic programming. This learning will help you a lot to understand yourself. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి, మీలో ఉన్న ఆ ఇన్బోర్న్ ఎబిలిటీస్ని బయటికి తీయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంటాయండి. ఓకే, సో మోర్ పవర్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ప్రతిరోజు మార్నింగ్ 5 AM జాయిన్ అవ్వాలండి, ఎవ్రీ డే, వితౌట్ ఎనీ గ్యాప్, వితౌట్ ఎనీ బ్రేక్. ఓకే, దెన్ ఓన్లీ యూ విల్ సీ మ్యాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ రిజల్ట్స్. సో ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్ వెన్ యు ఆర్ కమిటెడ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, రైట్? సో జస్ట్ do it with 100% commitment. So I have another session now. So quickly I'm going to join other session. Thank you so much, Andy. We are stopping here. So if anybody sharing anything, so see tomorrow. Thank you so much. Jai Hind, Jai Bharat, Vande Mataram. Thank you all of you. Jai Hind, Jai Bharat, Vande Mataram. जय भारत वंदे मातरम। जय भारत जय भारत वंदे मातरम।